అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మనకు ఇల్లు వస్తుందా రాదా, ఇలాంటి సందేహాలన్నిటికీ మన ఛానల్లో క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే అసలు ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తుందా, అసలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, దీపావళి కానుక, దసరా కానుక అనుకుంటూ కాలం వెలిపించుకుంటూ వస్తున్నారు. మరి ఒక యాప్ను కూడా ప్రారంభించారు, మరి ఎప్పుడు ఇస్తారు, సర్వే మీద సర్వేలు చేస్తున్నారు అని మరి ఆశావాహులందరూ కూడా సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మోడల్ అయితే ఇక్కడ ప్రకటించింది. ఆల్రెడీ మీ ఇష్టం వచ్చిన డిజైన్లో కూడా నిర్మించుకోవచ్చు అని చెప్తుంది. మరి దీనికి సంబంధించి మరి 4 విడతలుగా 5 లక్షల రూపాయలు ఇస్తారు. తర్వాత మహిళల పేర్లతో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనుంది. లబ్ధిదారుల ఎంపికలో మరి దివ్యాంగులకు 5%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10% ఇండ్లు, బీసీ మైనార్టీలకు 50% ఇండ్లు, జనరల్ కేటగిరీ కింద 15% చొప్పున ఇళ్లను కేటాయించనుంది. మరి ఇందిరమ్మ ఇళ్లకి 4 విడతలుగా 5 లక్షలు విడుదల చేయనుంది. బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, తర్వాత రెండో దశలో 1,25,000, తర్వాత మూడో దశలో స్లాబ్కి 1,75,000, ఫినిషింగ్ ఇతర దశల పనులకి 1,00,000 చొప్పున అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా యాప్లో పొందుపరిచింది. మరి సొంతింటిపై ఆశలు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఎలా పనిచేస్తుందంటే మరి యాప్ ద్వారా ఇందిరమ్మ అర్హులను సెలెక్ట్ చేశారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇందిరమ్మ కమిటీలు వేశారు. మరి కలెక్టర్లు, స్థానిక ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఈ సెలక్షన్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఆశాభావంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వాళ్ళలో మాత్రం అర్హతలు అనర్హతలపై ఆందోళన అయితే చెందుతున్నారు. మరి 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. సత్ఫలితాలు రావడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ ద్వారా మరి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేటి నుంచి యాప్లో అప్లికేషన్ల ప్రక్రియ అంటే మనం సపరేట్గా పోయి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న వాటిలో 69 లక్షల అప్లికేషన్లని ఇండ్ల కోసం వచ్చాయని చెప్పేసి గుర్తించారు. ఈ 69 లక్షల ఇండ్లకి వెళ్ళి ఈ యాప్లో ప్రతి ఒక్క కుటుంబ సమాచారాన్ని అందులో మళ్ళీ నిక్షిప్తం చేస్తారు. మళ్ళీ ఒక ఈ సర్వే లాగానే నడుస్తుంది అన్నట్టు. కాబట్టి మనం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తులనే ఆ దరఖాస్తు తీసుకొని మీ ఇంటికి వస్తారు. వచ్చి మీ యొక్క పూర్తి వివరాలను, ఆ దరఖాస్తులో ఏం నింపారు, ఇప్పుడు ప్రస్తుతం మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలు అన్నిటితోటి మరి ఆ యాప్లో మీ యొక్క వివరాలను సేకరించి అందులో నిక్షిప్తం చేస్తారు. మరి 4 విడతలు 5 లక్షలు ఇస్తారు. దళారుల జోక్యం ఉండదు, ఎవరు మోసపోకండి అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి శుక్రవారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. అప్లికేషన్ల స్వీకరణ మొదలవుతుంది. రాష్ట్రంలో 4 జిల్లాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసుకొని ఈ సర్వే చేపట్టారు. అది సక్సెస్ కావడంతో మరి యాప్లో 39 అంశాలను జత చేశారు. వీటి ఆధారంగా దరఖాస్తుదారుల వివరాలన్నీ సేకరిస్తారు. పరిశీలన అనంతరం 5 లక్షలను 4 విడతలుగా విడుదల చేస్తారు. మరి యాప్లో ఏమేమి అడుగుతారు? యాప్లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ కార్డు నెంబరు, సొంత స్థలం ఉందా, ఆదాయం ఎంత, గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య ఎంత ఉంది, ఆ ప్రాంతంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, దరఖాస్తుదారు వికలాంగుడ, అనాథల, ఒంటరి మహిళల, వితంతువుల, ట్రాన్స్జెండర్ల, సఫాయి కర్మచారుల, బలహీన వర్గాలకు చెందినవారా, ఇలాంటి 39 రకాల వివరాలను దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్ళి అధికారులు వివరాలను అయితే యాప్లో నమోదు చేస్తారు. మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తు తీసుకొని మీ ఇంటికి వచ్చి ఇలాంటి వివరాలన్నింటినీ 39 ప్రశ్నలకు సంబంధించిన వివరాలని ఈ యాప్లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుదారులు అర్హులా కాదా అనేది నిర్ధారణ అవుతుంది. దరఖాస్తుదారులు మరి ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఎలక్ట్రిసిటీ బిల్లు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, రేషన్ కార్డు, స్థలానికి సంబంధించిన ఫోటో, జియో కోఆర్డినేట్స్ తదితర ధృవీకరణ ఫోటో డాక్యుమెంట్ల యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి రెడీగా వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అదేవిధంగా ఆదాయం సర్టిఫికేట్ కూడా వెంటనే తీసుకోవాలి. రేషన్ కార్డు లేని వారికి మాత్రం ఖచ్చితంగా ఆదాయం సర్టిఫికేట్ అయితే, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెష్గా. కాబట్టి వెంటనే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకొని రెడీ పెట్టుకోండి. వీటన్నింటినీ కూడా యాప్లో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోండి. ఏంటంటే ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఎలక్ట్రిసిటీ బిల్లు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, రేషన్ కార్డు, స్థలానికి సంబంధించిన పట్టా సంబంధించిన కాగితం, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి, వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్, ఈ విధంగా అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యాప్లో. మరి సర్వే అధికారుల విచారణలో 3-4 చక్రాల వాహనాలు ఉన్నాయా, ట్రాక్టర్ ఉందా, కారు ఉందా, మోటార్ సైకిల్ ఉందా, టీవీ, ఫ్రిడ్జ్, ఈ విధంగా ఇలాంటి అంశాలను కూడా అందులో సేకరిస్తున్నారు. మరి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా, ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు మంజూరైందా అనే అంశాలు కూడా పరిశీలిస్తారు. ఈ మొబైల్ యాప్ ద్వారా సర్వే 1 నెలలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు డిసెంబర్ నెల మొత్తం ఈ ప్రజాపాలనలో వచ్చిన 69 లక్షల ఇండ్ల దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి సర్వే చేసి యాప్లో నిక్షిప్తం చేయనున్నారు. తొలి విడత రేషన్ కార్డు లేకున్నా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగానే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింప చేయనున్నారు. రెండో దశలో మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉండాలని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం ఎలా చేస్తారు? సర్వే గెజిటెడ్ స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో గ్రామ వార్డు ఆఫీసర్ల ద్వారా ఈ సర్వే అయితే జరుగుతుంది. ఇండ్ల మంజూరులో భూమి లేని వ్యవసాయ కార్మికులు, వికలాంగులు,
తర్వాత ట్రాన్స్జెండర్లు, కనీసం గుడిసె కూడా లేని వారికి ప్రాధాన్యం ఇస్తారు. డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఓకే, నాకు ఆదాయం 1,00,000 లోపు ఉంది, నేను వికలాంగుణ్ణి అని చెప్తే సరిపోదు. ఖచ్చితంగా నాకు 1,00,000 లోపు ఇన్కమ్ ఉందంటే అది ఖచ్చితంగా ఎంఆర్ ఆఫీస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నేను వికలాంగుని అంటే నమ్మరు, ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి. ఈ విధంగా సర్టిఫికేట్స్ ప్రతి దానికి సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. తర్వాత మొదటి డాక్యుమెంట్ ప్రూఫ్ లేని పక్షంలో కరెంటు బిల్లు సంబంధిత అగ్రిమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇండ్లను మహిళల పేరుతో మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం, గదులు, వంటగది, మరుగుదొడ్డి కలిగి కనీసం 400 చదరపు అడుగుల్లో స్లాబ్ ఏరియా ఉండాలి. దీనికి ఎలాంటి డిజైన్ను ప్రభుత్వం సూచించడం లేదు. లబ్ధిదారులు ఆర్సీసీ స్లాబ్తో ఇల్లు కూడా నిర్మించుకోవచ్చు. ఇక యాప్తో రాజకీయ జోక్యం ఉండదన్న ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల యాప్తో రాజకీయ జోక్యం ఉండదని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను ఎంపిక చేశారు. దీనిలో పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్తో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే వారిని కూడా కమిటీల్లో ఎంపిక చేశారు. అయితే ఈ యాప్లో పొందుపరిచిన నిబంధనలు పాటిస్తే మాత్రం రాజకీయ జోక్యం ఉండకపోవచ్చు. కానీ వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఈ కమిటీల ఎంపికపై వివాదాలు నడుస్తున్నాయి. హైకోర్టు కూడా వెళ్లారు. ఎంపిక ప్రక్రియపై అనుమానాలు నెలకొన్నాయి. నిబంధనల్లో 3-4 చక్రాల వాహనాలు ఉంటే అనర్హులుగా పేర్కొనడంతో ఆటో డ్రైవర్లు, కారు, ట్యాక్సీ డ్రైవర్లు వంటి వారిలో ఆందోళన అయితే మొదలైంది. అయితే ఆదాయాన్ని బట్టే ఎంపిక ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. నెలకు 500లకు మించి విద్యుత్ బిల్లు వచ్చే వారిని అనర్హులుగా ప్రకటిస్తారని చెప్తున్నారు. మరి నిధుల విడుదల 4 విడతలుగా 5 లక్షల్ని ఇస్తారు. మరి పారదర్శకత కోసమే ఈ యాప్ను ప్రవేశపెట్టాం. ఎంపికలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఇది ఉపయోగపడుతుంది. లబ్ధిదారుల ఎంపికలో గతంలో లాగా ఎలాంటి అవకతవకలకు తావుండదు. పకడ్బందీగా ఉండడం కోసమే ఈ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టాం. ఎంపిక కోసం ఎవరు ఏ ఒక్కరికి పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారమే ఎంపిక ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ముఖ్యంగా మరి ఇందిరమ్మ ఇల్లు మాకు వస్తుందా రాదా, నాకు అర్హత ఉందా లేదా అనే అంశాల మీద ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనలో గత సంవత్సరం డిసెంబర్లో, జనవరిలో అప్లై చేసుకున్న ప్రజాపాలన దరఖాస్తుల్ని తీసుకొని మీ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఆ యాప్లో మీ యొక్క వివరాలన్నింటినీ మళ్ళీ సేకరించి అవి కరెక్టా కాదా అని సరిచూసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వికలాంగుల సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఈ విధంగా ప్రతి సర్టిఫికేట్, కరెంటు బిల్లు, మీ యొక్క ఇండ్ల జాగా కాగితం, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా కంప్యూటర్ యాప్లో అప్లోడ్ చేస్తారు. అట్లా సర్టిఫికేట్లు చూపించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు వెహికల్స్ ఏమైనా కార్లు కానీ కిరాయి నడుపుకున్నట్టు ఇలాంటి ఉన్న వారికి వస్తాయా రావా అనే డౌట్ కూడా ఉంది. ఇక మొత్తానికైతే 39 అంశాల మీద ఈ వివరాలు అయితే సేకరిస్తున్నారు. 500కు మించి కరెంటు బిల్లు వచ్చే వారికి ఇండ్లు రావని చెప్పేసి కూడా పుకార్లు వేస్తున్నాయి. సరే అది వాస్తవం కాదు తెలియదు. కానీ మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. ఆ యాప్ ద్వారా ఇందిరమ్మ కమిటీల ద్వారా గెస్టెడ్ అధికారి స్థాయి ద్వారా ఈ ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లిస్ట్ అయితే దాదాపు స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం పూర్తవడానికి డిసెంబర్ నెల మొత్తం ఈ సర్వే పూర్తవడానికి, అంటే అప్లికేషన్లు పెట్టుకున్న వారందరి దరఖాస్తుల్ని యాప్లో నమోదు చేయడానికి డిసెంబర్ నెల మొత్తం పడుతుంది. జనవరిలో ఖచ్చితంగా సెలక్షన్ లిస్టు పెట్టే అవకాశం ఉంది. ఇది ఇండ్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. ఖచ్చితంగా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. లైక్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేసి రెడీగా ఉండండి. ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ అందిస్తాను. థ్యాంక్ యూ, విష్ ఆల్ ద బెస్ట్. మీకు తప్పకుండా ఇల్లు వస్తుందని మనం ఆశిద్దాం. లైక్ చేయండి వీడియోస్. థ్యాంక్ యూ.